హలో అండి, అందరికీ నమస్తే. ఇంట్లో కొన్ని క్యాండిల్ వేస్ట్ పీసెస్ అయితే ఉన్నాయండి. వీటిని మళ్ళీ రీయూజ్ చేద్దాం అని చెప్పేసి నేనైతే స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఒక గ్లాస్ వాటర్ పోసేసాను. ఈ పీసెస్ని చిన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలో అయితే ఆయిల్ పోసేసి మరుగుతున్న నీటిలో పెట్టేసేసానండి. ఈ కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి క్యాండిల్ పీసెస్ కూడా వేసేసాను. అవి చిన్నగా కరుగుతూ అయితే ఉన్నాయండి. వాటర్ హీట్ ఎక్కేకుంది అవి కరుగుతూ ఉంటాయి. నాకైతే ఆ క్యాండిల్ పీసెస్ చూడగానే చిన్నతనంలో మేమైతే ఎక్కడైనా క్యాండిల్ పీసెస్ కనిపిస్తే మనం వాడగా మిగిలినవి అనమాట, వాటిని తీసుకొచ్చి ఇట్లాగే రీయూజ్ చేసేవాళ్ళమి. వాటిని మళ్ళీ క్యాండిల్ లాగా తయారు చేసుకునేవాళ్ళం అండి. నాకైతే ఆ పీసెస్ చూడంగానే అదే థాట్ అయితే గుర్తొచ్చేసింది, చిన్నతనం అయితే గుర్తొచ్చేసిందండి. క్యాండిల్ పూర్తిగా కరిగిపోగానే దాంట్లోకి నేను ఒక చిన్న దారపుండ అయితే తీసుకొని దాన్ని 4 లేయర్స్ కట్ చేసేసి ఆ థ్రెడ్ని అందులో పెట్టేసేసి మిడిల్లో దానికి సపోర్ట్గా అయితే ఒక స్టిక్ అయితే సపోర్ట్ ఇచ్చానండి. దాన్ని ఒక చిన్న టీ గ్లాస్లోకి తీసేసుకున్నాను షేప్ కోసం. ఈ క్యాండిల్ షేప్ కోసం చిన్న టీ గ్లాస్లోకి అదే విధంగా నేను పెట్టేసుకున్నాను. ఆ తర్వాత క్యాండిల్ అయితే గ్రీన్ వైట్ మిక్స్ అవ్వగానే మనకైతే సీ గ్రీన్ కలర్లోకి అయితే వచ్చేసిందండి. చూస్తానికి కూడా క్యాండిల్ చాలా ముచ్చటగా ఉంది. లైటింగ్ ఫోకస్ కూడా చూడండి, మల్టీ షేడెడ్ అయితే వచ్చేసిందండి. దేన్ని మనం వేస్ట్ చేయకూడదని నేనైతే ఈ విధంగా చేశానండి. అయినా ఈ మధ్యకాలంలో క్యాండిల్స్ ఎవరు వాడుతున్నారండి? ఛార్జింగ్ లైట్లు, జనరేటర్స్, ఇంకా అయితే మొబైల్ ఆన్ చేస్తున్నారు. అంతేగాని ఈ కాలంలో క్యాండిల్స్ ఎవరు వాడటం లేదండి. మేమైతే మా చిన్నతనంలో కరెంటు పోగానే కిరోసిన్ లాంతర్లు, గ్యాస్ లైట్లు, అవసరమైతే క్యాండిల్స్ కూడా యూజ్ చేసేవాళ్ళము. ఇప్పటి వాళ్ళకు ఈ కిరోసిన్ లాంతర్లు కానీ గ్యాస్ లైట్స్ కానీ తెలీదు. క్యాండిల్స్ అయితే అసలు యూజ్ చేయడం లేదు. అయినా 5 రూపాయలు పెడితే క్యాండిల్ వస్తుంది, దానికోసం ఇంత చక్కెర అవసరం అనుకోవచ్చు, కానీ వీడియో కోసం ఇలా.